ఖమ్మం జిల్లాలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫౌండర్ హక్ర శ్రీనివాస సరోజ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మిద్దె తోటల్లో పురుగు మందులు వాడని కూరగాయల సాగును చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. కల్తీ ఆహారం, పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా కూడా హాస్పిటల్ పాలవుతుందన్నారు. టెర్రస్ గార్డెనింగ్ సామాజిక ఉద్యమంగా సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. ఆ ఆహారం కల్తీతో పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణమవుతుంది. కాబట్టి మీరు మీ మిద్దె మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడటం కాకుండా తరతరాలుగా మీ యొక్క సంపాదన, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు. మీ సంపాదన, మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ అవుతున్నాయి. సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగు, మీ మహిళా తల్లుల యొక్క పుణ్యం అంటూ మిద్దె తోటలకి మంచి ప్రాచుర్యం వస్తుంది. సరోజిని గారు చెప్పారు, ప్రభుత్వ పరంగా దీనికి ఏమేం చేయాలో ఒకసారి వాళ్ళతో కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వగలుగుతానో తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మార్కెటింగ్ వ్యవస్థ మీద ఫోకస్ చేయాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను. రెండవది సీడ్ కంపెనీస్. ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడు యాసంగి పంట వేయాలి, వరి పండించాలంటే ఏ సీడు ఎక్కడ ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది, ఎట్లా పండించాలని చెప్పి అవగాహన ఈరోజు రైతుల్లో కలగట్లేదు. మనం ప్రతి 4,000-5,000 ఎకరాలకి మనం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పోయిన ప్రభుత్వాలు నియమించినాయి. కానీ వాళ్ళు ఈరోజు ఫీల్డ్లో వర్క్ చేయట్లేదు. వాళ్ళు కనీసం పెద్ద పెద్ద రైతుల దగ్గర కూడా వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి అడిగే పరిస్థితి లేదు. అందుకోసం వారికి కూడా అందరికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎన్ని ఎకరాలు వాళ్ళకున్న పరిధిలో ఏమేం పంటలు వేస్తున్నారు, ఆ పంటలను ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు అనే అవగాహన లేకుండా ఈరోజు జిల్లా యంత్రాంగం ఉన్నది చెప్పడానికి